అర్థమైపోయింది. ఇప్పుడు అయితే మొత్తానికి ఈ స్టేట్మెంట్ల పరంపరలో మీరు స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవుతూ లాస్ట్ ఇది కన్క్లూడ్ చేస్తూ ఈ పర్టికులర్ విషయం, మీరు వర్స్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ విద్యార్థులు స్టూడెంట్స్ అని చెప్పి చాలామంది మీ మీద అయ్యో పిల్లలు చూస్తే చెడిపోతారనే కామెంట్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్తారు సమాధానం? నేను వాళ్ళకి ఏం చెప్పను, అది నేను చేసేది చేసి చూపించా, ఇంకేంటి చెప్పేది ఏముంది. బట్ ఐ రియలైజ్ వన్ థింగ్, క్వశ్చన్ అడుగుతారని ఎవడో వినడం, ఆన్సర్ వినడం. దట్ ఈస్ సంథింగ్ ఐ లెర్న్ ఎ లాంగ్ టైమ్ బ్యాక్. అప్పుడేంటి ఫైనల్గా నేను చెప్పేది 10 మందో 100 మందో 5 మంది రీచ్ అయితే అవుతుంది, అవ్వకపోయినా నాకు నో ప్రాబ్లం. మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నాను కదా. పబ్లిక్ న్యూసెన్స్గా మీ మీద ఎవరైనా వచ్చి కేసు పెడితే పబ్లిక్ ఏ సెక్షన్ కింద అది ఫస్ట్ అడుగుతారు. ఎనీ కేసు అనేది సెక్షన్ బట్టి వస్తుంది. లీగల్ ఆస్పెక్ట్లో ఏంటనేది నాకు తెలుసు, అందరికన్నా ఎక్కువ తెలుసు నాకు. ఏదో ఏంటది యువతపై దారుణమైన ఒక ప్రభావం చూపించే యాజ్ సోషల్ మీడియా నార్మ్స్ మొదలుకుని దెర్ ఆర్ మెనీ వేస్ వేర్ పీపుల్ కెన్ రేజ్ హ్యూజ్ అబ్జెక్షన్స్. చేయమనండి, ఎవరొద్దన్నారు, అప్పుడు డీల్ చేసుకుంటా అంటారు. అయితే మీరు డేంజరస్ కాదు, మీరు డబుల్ డేంజరస్. వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ స్టెప్ టువర్డ్స్ లిబరేటింగ్ పీపుల్స్ థాట్? నేను లిబరసీ, దట్ ఈస్ వాట్ ఐ సెడ్. థియరిటిషియన్ అనేది ఐఎమ్ గివింగ్ మై ఐడియాస్, ఐఎమ్ డూయింగ్ మై ఓన్ వర్క్. అదే కదా పాయింట్. వచ్చినప్పుడు నేను ఆ కాంటెక్స్ట్లో దాని గురించి చెప్తాను. పొద్దున్న నుంచి మనిషి పుట్టినప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి చచ్చే వరకు వాడు నోరు ఇప్పాడంటే ఏదో చెప్పడానికి చెప్తాడు. అది వాడి వ్యూ పాయింటా, అబ్జర్వేషనా, ఎక్సా, వైయా, జెడ్డా. అది ఇంట్లో వాళ్ళ కోసం అవ్వచ్చు, పిల్లల కోసం అవ్వచ్చు, బయట వాళ్ళ కోసం అవ్వచ్చు. వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో దాన్ని బట్టి అవ్వచ్చు. మనందరం చేసేది పొద్దున్న నుంచి రాత్రి వరకు అదే. అందులో కూడా నేను ఒకటి నా వ్యూ పాయింట్స్ చెప్తున్నా అంతే. డబ్బులు సంపాదించడం ఎలా, దీనిపై మీ వ్యూ పాయింట్స్ చెప్తారా ఎప్పుడైనా? ఎందుకంటే మీరు సంపాదించి మీరు సక్సెస్ఫుల్ అయ్యారు. పాయింట్ డబ్బులు సంపాదించడం ఎలా అంటే ఇట్ ఈస్ రిలేటెడ్. డబ్బు ఈజ్ నథింగ్ బట్ ఏ కైండ్ ఆఫ్ ఏ రివార్డ్ సిస్టమ్ ఫర్ వాట్ యూ హ్యావ్ కంట్రిబ్యూటెడ్ టు సంబడి. రైట్. మీ వర్క్ ద్వారా అవ్వచ్చు, మీ పేరెంట్స్ ద్వారా అవ్వచ్చు, మీ టాలెంట్ అవ్వచ్చు, మీ ఆర్టిస్టిక్ ఇది అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ద థింగ్స్. దానికి ప్రతిఫలంగా ఇంకొకరు ఒక గ్రూప్ మీకు ఇస్తున్నారు. సో దట్ కెనాట్ బి జనరలైజ్డ్. రైట్. Yeah.